హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో రామ్ చరణ్ గారితో కాకుండా ఇంకా ఎవరితో నీకు మెమరీస్? ప్రకాష్ రాజు గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ. ఎస్పెషల్లీ లైక్ హే చికిత అనగానే నాకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. Yes. ఆయనతో ఉన్న నాకు బెస్ట్ మెమరీ ఏంటంటే నాకు అసలు సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి చేస్తున్నప్పుడు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలీ గారితో అని చెప్పారు. డైలాగ్ అంతా ఓకే, పర్ఫెక్ట్ అయ్యాను. చూస్తే అలీ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారితోనే షార్ట్ అనమాట. నేను ఇలా తిరిగి ఇటు ఉండేసరికి పవన్ కళ్యాణ్ గారు, నాకు పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఇష్టం. సో ఆయన ఉండేసరికి ఆయనతో అనగానే ఫస్ట్ షాక్ అయ్యా. షార్ట్ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు తొర్రిపళ్ళు, ఇంకా దాని గురించి డిస్కస్ చేస్తూ నన్ను ఎత్తుకొని దింపలేదు. ఓ, పవన్ కళ్యాణ్ గారు దింపలేదు ఎత్తుకొని? అసలు దింపలేదు. మాట్లాడుతూనే ఉన్నా, నీ తొర్రిపళ్ళు నీ పళ్ళు ఎవరికి ఇచ్చావు అనుకుంటూ మాట్లాడారు అనమాట. ఆ పిక్స్ అవన్నీ ఉంటాయి నా దగ్గర. ఓ, సో నైస్. కానీ ఐ మీన్ ఆ కోయిన్సిడెంట్ హే చికిత్స మూవీ అంటే అది పవన్ కళ్యాణ్ గారి సాంగ్. సో భలే కోయిన్సిడెంట్. కానీ ఆ టైంలో నీకు పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవడం, మాట్లాడవని గుర్తున్నాయా? నేను అదే అంటా కదా, అంటే బెస్ట్ మెమరీస్ అన్ని నాకు గుర్తున్నాయి. ఆల్మోస్ట్ నేను మా కెరీర్ అంటే హైదరాబాద్ కి రాకముందు కొన్ని మెమరీస్ కూడా నాకు గుర్తున్నాయి. ఓ, అంటే నువ్వు నిజంగా టూ ఇంటెలిజెంట్ అబ్బా. 2 days బ్యాక్ ఏంటంటే అవునా మర్చిపోయి ఉంటాను నేను బేసిక్ గా. బట్ నువ్వు ఎల్కేజీ యూకేజీ అప్పుడు కూడా అంత అవలీలగా చెప్పేస్తున్నావు అంటే. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని డేస్ చేసావు షూట్? 2 days 3 days అంతే. అందులో 1 day సార్ 2 days చేసా సార్తో. సో డైలాగ్స్ లేదు అంటే జస్ట్ ఊరికేను? లేదు, డైలాగ్స్ ఉంటుంది. మా స్కూల్లో దొంగలు పడ్డారు అంకుల్, మీరు పోలీస్ కదా, వచ్చి కొట్టండి అంకుల్ అని ఉంటుంది. రోజ్ ఫ్లవర్ ఇస్తాను, మళ్ళీ మొత్తం కొట్టిన తర్వాత థ్యాంక్ యూ అంకుల్ అని అంటాను. పాపం అంకుల్ అనాలంటే నాకెలా సో కానీ బట్ సూపర్ కదా నీకు అప్పుడే మెమరీస్ అంటే. కానీ జబర్దస్త్ కు ముందు మొత్తం ఎన్ని మూవీస్ చేశారు? యాక్చువల్లీ నేను జబర్దస్త్ చేసే టైంలో మూవీస్ లో ఉండే బాగా. అప్పుడు కాల్ వచ్చింది. మూవీస్ చేస్తున్నప్పుడు అత్త కోడలో ఫేమస్ అయ్యాము. డాడీ వీడియోస్ చేపించడం వల్ల. సో అది పునర్నవి అక్క ఫేస్బుక్ లో షేర్ చేయడం వల్ల ఆ శిరీష కాఫీ అనేది ఫేమస్ అయింది. దాని ద్వారా అప్పుడు సెలబ్రిటీ రౌండ్ జరుగుతుంది జబర్దస్త్ లో. సెలబ్రిటీ రౌండ్ కి రాకేష్ అన్న మమ్మల్ని తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి మూవీస్ అంటే నాకు పర్టికులర్ గా గుర్తులేదు. బట్ 20 అప్పుడేమో చేస్తూనే ఉన్నా బాగానే. సో 20 ఐ థింక్ సో. మాక్సిమం ఏ మూవీస్ అంటే నీకు కొంచెం అది హెల్ప్ అయింది, లేదు అంటే ఒక ఎడిషనల్ గా నీకు ఒక ప్రొఫైల్ యాడ్ అయిందంటే నీకు గుర్తున్న మూవీస్ నీకు నేమ్ వచ్చినాయి అంటే? నాకు బాగా నేమ్ వచ్చింది రౌడీ ఫెలో. ఇప్పుడు ఒక పాప క్లిప్ ఫేమస్ అవుతుంది కదా, జారా అని. మట్టి కుస్తీ, అదే గట్ట కుస్తీ మూవీలో జారా. అవును. తను కిండర్ జాయ్స్ గురించి ఒక షేర్ చేసింది, నాకు ఇన్ని కిండర్ జాయ్స్ ఇచ్చారు అనేసి. సేమ్ నాకు డైరెక్టర్ గారు గ్లిజరిన్ లేదు అదే టైంలో, ఏడుస్తావా అమ్మ అంటే నేను ఏడుస్తాను అన్నారు. నేను బాగా చేస్తే నాకేమిస్తారు అని సంథింగ్ ఏదో కాన్వర్సేషన్ జరిగితే నాకు కిండర్ జాయ్స్ కావాలని అడిగా. ఆల్మోస్ట్ ఇంత కవర్ నిండా పంపించాను నాకు కిండర్ జాయ్స్. ఒక 10 days లో నేను అవన్నీ కంప్లీట్ చేశా. అంత ఇష్టంగా చేశాను అనమాట ఆ మూవీ రౌడీ ఫెలో. అండ్ గోవిందరాంధ్ర వాడేలే, ఒక లైలా కోసంలో కొంచెం సీన్స్ కట్ అయ్యాయి. విరూపాక్ష, నెక్స్ట్ నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. బాబు బంగారం వెంకటేష్ గారితో చేసినప్పుడు కూడా ఒక మంచి రోల్ చేశాను. వెంకటేష్ గారితో మెమరీస్ గుర్తున్నాయి? వెంకటేష్ గారితో చేసినప్పుడు అంటే ఆడిపించేవాళ్ళు నార్మల్ గా. చిన్నపిల్లని కదా, సో అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళము. మా రమ్యక్క ఉండేవాళ్ళు కదా నాకు అత్త క్యారెక్టర్ గా చేసిన వాళ్ళు. సో ఆ అక్కకి వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. నాకు షూట్ ఉండింది, అక్క బర్త్డే, ఆ రోజు అక్కకి సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట తీసుకెళ్ళి. ఓ, సూపర్. అంటే నేనేదో విన్నాను ఎక్కడో ఇంటర్వ్యూలో, కరెక్ట్ గా హీరో నేమ్ గుర్తు రావట్లేదు, బట్ మీ ఇద్దరం చాలా బాగా ఆడుకున్నాము అని చెప్పారు. రామన్న, అయ్యో మర్చిపోయా. శివ మూవీ అండ్ అలాగే నేను శైలజ. యాక్చువల్లీ నేను రామన్నతో చేసింది నేను శైలజ. అందులో మాటలు రావన్నమాట నాకు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఫుల్ టాకటివ్ నేను, చాలా మాట్లాడుతూ ఆడిపిస్తున్నారు, స్మార్ట్ వాచ్ చూపిస్తున్నారు అదంతా. సడన్ గా నేను ఒకటి అబ్జర్వ్ చేసా ఏంటంటే, ఆయనకి ఒక చిన్న ఇంజూర్ అయ్యి ఏదో కట్టారనమాట, బ్యాండేజ్ లాగా వేసినప్పుడు నేను అన్న కంటిన్యూటీ మిస్ అయిపోతుంది కదా, నిన్న మీకు లేదు, నిన్న సీన్ లో ఈ రోజు మీకు సీన్ వచ్చిందంటే అమ్మో నువ్వు అప్పుడే కంటిన్యూటీ గురించి చెప్తున్నావు అని. సో అలా నన్ను షూట్ లో అబ్జర్వ్ చేశారు. నేను అందులో బాగా చేశానని శివ మూవీలో పెట్టించారు అనమాట. ఓకే, బట్ కానీ అప్పుడే నువ్వు కంటిన్యూటీ గురించి ఏది స్టిక్కర్ కూడా టిల్ నో నాతో వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్న మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను, నేను మేనేజ్ చేస్తాను కంటిన్యూటీస్ అన్ని అన్నమాట. ఎందుకంటే నాకు గుర్తుంటాయి. ఈ ప్రొఫైల్ లో నేను ఒకవేళ వైడ్ యాక్షన్ లో ఇలా చేశాను, ఈ హ్యాండ్ మూమెంట్ యూజ్ చేశాను అంటే క్లోజ్ లో కూడా నేను ఆటోమేటిక్ గా యూజ్ చేస్తా, కంటిన్యూటీస్ మిస్ చేయను.